ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాల్లో ఫ్యామిలీలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు. పొద్దున పోయి సాయంత్రం వస్తారు. పిల్లలు స్కూళ్ళకి వెళ్ళి సాయంత్రం వస్తారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు మొత్తం హరిబరి లైఫ్ స్టైల్. సాయంత్రం వచ్చిన తర్వాత రిలాక్స్గా కూర్చుంటారు. అలా కూర్చున్నప్పుడు కూడా ప్రశాంతంగా కుటుంబంతో టైం స్పెండ్ చేయరు. భార్యతో మాట్లాడడము, చిట్ చాట్ చేయడము, ముచ్చట్లు చెప్పడము, పిల్లలతో ముచ్చట్లు చెప్పడము, వాళ్ళ కబుర్లు తెలుసుకోవడము అసలు చేయరు. ఎవరి మొబైల్ వాళ్ళు పట్టుకొని, పిల్లల ఐప్యాడ్లు, భార్య మొబైలు, భర్త మొబైలు, అత్తామామ ఐప్యాడ్లు, లేదంటే టీవీ సీరియల్స్, ఇవన్నీ వచ్చి మనుషుల మధ్య ఎంతో 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 దూరాన్ని పెంచేశాయి. టెక్నాలజీ వచ్చి మనుషుల మధ్య దూరాన్ని పెంచేసింది. ప్రేమగా పలకరింపు లేదు, ఆప్యాయంగా పలకరింపు లేదు. మనిషి పక్కనే ఉన్నా, నా అనుకునే వాళ్ళు పక్కనే ఉన్నా మొబైల్ మొబైల్ మొబైల్. ఆ మొబైల్ బానిసత్వం వల్ల ప్రేమలు కరువైనాయి, ఆప్యాయంగా పలకరించే వాళ్ళు కరువయ్యారు, మనతో బాధలు షేర్ చేసుకునే వాళ్ళు కరువయ్యారు. మన బాధలు షేర్ చేసుకుందామని ఎవరు లేరు. ఎంత దరిద్రమైన స్థితికి తీసుకెళ్ళిపోయారండి. టెక్నాలజీ అంటే ఇదే, అభివృద్ధి అంటే ఇదే. కుటుంబ వ్యవస్థని నాశనం చేసుకోవడం అభివృద్ధి. అక్కడి నుంచే బీజం పడుతుంది కదండి, అక్కడి నుంచే బీజం పడుతుంది కదా పిల్లలకి. భార్యాభర్త రిలేషన్షిప్ ఇలా ఉండాలేమో అని చెప్పి తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు పిల్లలు. రేపు పెళ్ళైన తర్వాత వాళ్ళు అదే చేస్తారు. దానివల్ల గ్యాప్, భార్యాభర్తల మధ్య గ్యాప్, డివోర్స్. ప్రతి ఒక్కరికి చెప్తున్న ఆలోచించండి, వీలైనంత వరకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. సోషల్ మీడియాని వాడండి, నేను వద్దని చెప్పట్లా, కానీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా మీ భార్య పిల్లలతో కూర్చొని చిట్ చాట్ చేయండి. వాళ్ళ కబుర్లు వినండి, వాళ్ళ ముచ్చట్లు వినండి, వాళ్ళ కష్టాలు వినండి, వాళ్ళ ఇష్టాలు వినండి, వాళ్ళ బాధలు వినండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ మొబైల్ వచ్చి చాలా అంటే చాలా చాలా దూరాన్ని పెంచేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ రియలైజ్ అవ్వండి. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. మొబైల్ వాడాలి ఎంతవరకు అంతవరకు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. కుటుంబ వ్యవస్థని నాశనం చేసేంత కాదు. సోషల్ మీడియా వాడాలి ఎంతవరకు, మన బంధాలని దూరం చేసుకునేంత కాదు. ఆలోచించండి. ప్రతి ఒక్క హస్బెండ్ ఆలోచించండి, ప్రతి ఒక్క భార్య ఆలోచించండి.